తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ సింగరేణి బొగ్గు గనుల వ్యవహారం తెలంగాణ రాజకీయాలని కుదిపేస్తోంది సార్. వివాదాల నేపథ్యంలో ఇవాళ సింగరేణి బోర్డు కూడా సమావేశమవుతోంది. సింగరేణి సెగలతో వేడెక్కిన రాజకీయాలు, రేవంత్ బామర్ది గుట్టు తవ్వుతున్న భట్టి అంటూ నమస్తే తెలంగాణలో కథనాలు సార్. అండ్ ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక సింగరేణిపై కేంద్రం గురి, తమ తరపున ఉండే డైరెక్టర్ల సంఖ్యను పెంచుకునేందుకు సన్నాహాలనే వార్తను చూడొచ్చు సార్. ఏంటి సార్ ఈ సింగరేణి వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంది? అంటే ఇది ఈ వ్యవహారం ఏంటంటే మాకు అర్థం కావాల్సింది, సింగరేణి ఇస్ అండర్ బట్టి విక్రమార్క. సో సింగరేణి గనులు వ్యవహారాలంతా బట్టితో లింక్డ్ అది. ఎందుకంటే మీకు ఈ వ్యవహారంలో రకరకాల ప్లేయర్స్, రకరకాల ఫోర్సెస్ ఎంటర్ అయ్యాయి. మీడియా మధ్య ఘర్షణ మొదలు, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్. సో ఎన్టీవీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి వ్యతిరేకంగా కథనం రాయడం, ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ చైర్మన్ టార్గెట్ చేస్తూ బట్టి విక్రమార్కను ప్రధాన టార్గెట్గా ఆయన రాయడము. సో దాంతో రేవంత్ రెడ్డికే దీని వెనకాల ఉన్నాడు అనే స్థాయిలో కథనాలు రావడము. సో మొదలు మీడియా లెవెల్లో, అంటే పాలిటిక్స్లో భిన్న సెక్షన్స్కు లాయల్గా ఉన్న, భిన్న సెక్షన్లకు సన్నిహితంగా ఉన్న మీడియా సంస్థల వార్ చూశాం. సో పాలిటిక్స్, పొలిటీషియన్స్ అండ్ మీడియా రిలేషన్తో జరిగిన గ్రూప్ రైవల్రీ చూశాం. రెండవ దశలో ఏమైందంటే ఇది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కల మధ్య గ్యాప్కు కారణంగా మారింది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఆ మాట చెప్పాడు, మీరు నా పైన అపోహలు సృష్టించకండి అని కూడా అన్నాడు ఓపెన్గా, బహిరంగంగానే. సో మీడియాకే కాదు, రాజకీయ నాయకులు మీరు మీ వ్యాఖ్యల వల్ల మాకు అది ఇబ్బందిగా మారుతోంది, నా నాయకత్వం పైన అపోహలు పడుతున్నాయని కూడా అన్నాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కల మధ్య గ్యాప్గా కూడా ఇది ప్రజెంట్ అయింది. దాన్ని నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక కనుక సహజంగానే దాన్ని హైలైట్ చేస్తూ రేవంత్ బావమరిది గుట్టు లాగుతున్నాడు బట్టి అని. అంటే రేవంత్ వర్సెస్ బట్టి వయా సింగరేణి, దీన్ని భారీగా ఫ్యూయల్ చేయడానికి, ఈ మంట పెట్టడానికి ప్రత్యర్థి శిబిరం కూడా పనిచేస్తుంది. ఇది రెండవ లెవెల్లో. మూడవ లెవెల్లో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి. సో కాంగ్రెస్ ప్రభుత్వమే కుంభకోణాలు చేస్తోంది అని అటాక్ చేస్తానికి ప్రతిపక్షానికి ఇది ఒక ఆయుధంగా మారిపోయింది. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఫ్యాక్టర్. ఎందుకంటే సింగరేణిలో కేంద్రం కూడా భాగస్వామి కనుక మరి కేంద్రం పాత్ర ఏంటి అనేది నాలుగో ఫ్యాక్టర్. అందువల్ల ఈ 4 రకాల అంశాలు ఇందులో ఇమిడి ఉండడం వల్ల ఈ బొగ్గు గనుల విషయం తెలంగాణ రాజకీయాలు ఇంత హాట్ టాపిక్గా మారింది. ఇది ఎటు రిజాల్వ్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వ్యవహారాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఉండే ఇమేజ్ను కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము గ్రూపుకు తగాదాల్లో కూరుకుపోయిందా, ప్రభుత్వము పంపకాల్లో తేడా వచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల అభిప్రాయానికి కూడా కారణమవుతుంది. అందువల్ల ఈ వ్యవహారం ఒక పర్సనల్ లెవెల్లో రేవంత్ వర్సెస్ బట్టి, గవర్నమెంట్ వర్సెస్ అపోజిషన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతర్గతంగా బాహ్యంగా మ్యాటర్ ఆఫ్ ఇమేజ్గా మారిపోతుంది. అందువల్ల ఈ ఇష్యూ ఇంకా బొగ్గు బ్లాక్ల టెండర్ రద్దయినా కూడా దీంట్లో ఆ రకమైన ఇంప్లికేషన్స్ కనబడుతుంది. అందుకే పాలిటిక్స్, బిజినెస్, మీడియా, బ్యూరోక్రసీ, ఇందులో 4 ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ల, ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ల అంశం మాత్రం పక్కకు పోయిందిగా. అది ఈ రేస్ నుంచి, అంటే తర్వాత జరిగిన రేస్ నుంచి ఆ అంశం ఫార్చునేట్లీ పక్కకు పోయింది. దాన్ని మనం సంతోషపడాలి, ఎందుకంటే అనవసరంగా పర్సనల్ ఆస్పెక్ట్స్ రాకూడదు ఇందులోకి. సో అందువల్ల ఇది మొదలు కోమటిరెడ్డి వెంకరెడ్డి టార్గెట్గా మొదలైనా ఇప్పుడు అది కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పక్కకు పోయింది. ఇప్పుడు అది రేవంత్ బట్టి కాంగ్రెస్ వర్సెస్ అపోజిషన్గా, రేవంత్ వర్సెస్ బట్టిగా ప్రజెంట్ చేయడానికి అపోజిషన్ ప్రయత్నంగా, రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారంగా ప్రజెంట్ చేసే దిశగా అపోజిషన్ సింగరేణి ఇష్యూను మలుచుకుంటోంది. అందువల్ల ఇది ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి.